आनुशृण्वन्नोतिभिस्सेधसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रयवतु वाग्देव्यै नमः। तपस्वाध्याय निरतं तपस्वी वाग्द्विदावरं नारदं परिपप्रश्चर्वाल्मीकिर्मुनिपुङ्गवम् कोन्वस्मिन् साम्प्रतं लोके गुणवान् कस्य वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रता। ओम महागणाधिपतये नमः। कार्तिक दामोदर देव्ये नमः। ద్వాదశి ఈరోజు 12వ అధ్యాయం ద్వాదశి వ్రతం ఏ విధంగా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. నిన్న 11వ అధ్యాయం మందరుని తాలూకా చరిత్ర, ఆ పురాణ మహిమ, కార్తీక పురాణం తాలూకా మహిమ ఏ విధంగా ఉంటుందో నిన్న తెలుసుకున్నాం. ఈరోజు 12వ అధ్యాయం ద్వాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి. ఈ ద్వాదశి గురించి, శాలిగ్రామపు శిల గురించి వశిష్ఠ మహాముని ఆ జనక మహారాజు గారికి ఏంటి చెప్తున్నాడో శ్రద్ధగా విందాం. చాతుర్మాస వ్రత దీక్ష అనేటువంటిది ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు ఆయన. అందుకే సాధువులు, ముముక్షువులు, తపస్సాలులు తపస్సుతో ఉండిపోతారు. నిత్యం కూడా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కూడా యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, అనేక రకాల దీక్షలు చేసుకుంటారు. అలాగే నైమిషారణ్యమున అనేక రకాలైనటువంటి వశిష్ఠుడు, శౌనకాది మహామునులు అందరూ కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి చాతుర్మాస వ్రత దీక్ష చేస్తూ ప్రతి నిత్యం కూడా ఆషాఢ మాసం నుంచి యాగాలు, యజ్ఞాలు, క్రతువులు, ఆ నైమిషారణ్యమున దేవతలు, మహర్షులు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి వరకు కూడా చేసుకుంటారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతి. ఆయన యోగ నిద్రలో ఉంటారు. నిద్ర నుండి నిన్న మేల్కుంటారు. అప్పుడు ఈ దీక్ష విరమణ అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు పూర్ణావతి హోమం చేస్తారు. పూర్ణావతి హోమంతో సమాప్తి అవుతుంది చాతుర్మాస వ్రత దీక్ష. ఆ విధంగా ఈరోజు ద్వాదశి. ఏకాదశ్యాం నిరాహారం, ద్వాదశ్యాం భోజనం చేయవ. కావున ఏకాదశి నాడు మందరుడి తాలూకా చరిత్ర, కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆ పురాణం తాలూకా మహిమ అన్నీ కూడా నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు ద్వాదశి ఏ విధంగా జరుపుకోవాలి, ఏ దేవతలకి ఆరాధన చేయాలి, శాలిగ్రామం అంటే ఏమిటి, శాలిగ్రామ దానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఉపవాసం అనేటువంటిది ఎప్పుడు చేయాలి, భోజనం అనేటువంటిది ఎప్పుడు తినాలి, దామోదరుడికి ఎప్పుడు పూజ చేయాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఓ మహారాజా, కార్తీక మాసమున, కార్తీక సోమవారమున, కార్తీక ద్వాదశి వ్రతమును గురించి, శాలిగ్రామపు మహిమను గురించి వివరించెదను, విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్తున్నాడు. కార్తీక సోమవారం నాడు
ప్రాతకాలమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పారుతున్నటువంటి నదికి వెళ్ళి స్నాన సంధ్యానుష్ఠానములు చేసి ఆచమన్యం చేయవలెను. కార్తీక సోమవారం నాడు స్నానం చేయాలి. నదీ స్నానం చేసినప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు ఆయాం తు స్నానవేళాయాం గంగాదేవ్యై నమః అని చెప్పేసి గంగా నదిలోని స్నానం చేయాలి. చేసిన తర్వాత ఆచమన్యం చేయాలి. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం తత్కాల ద్వాదశ్యాం శుభతిథౌ వాసరాః భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః నామధేయః గోత్రస్య నామధేయస్య తద్ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య అని చెప్పేసి సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకొని మార్జనం చేసుకోవాలి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్ష సవాఖ్యాభ్యాంతర శుచి అని చెప్పేసి ఆ గంగా నదిలో ఉండేటువంటి నీళ్లు జల్లుకొని శుభ్రంగా స్నానం చేయాలి. మరోసారి ఆచమన్యం చేసిన తర్వాత మరోసారి స్నానం చేయాలి. చేసిన తర్వాత తమ శక్తి కొలది బ్రాహ్మణులకు 4 వేదాలు క్షుణ్ణంగా చదువుకునేటువంటి వాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాడు, సద్బ్రాహ్మణుడు ఎవడైతే ఉంటాడో వానికి శక్తి కొలది ఏదో ఒకటి దానం ఇవ్వాలి. తర్వాత కార్తీక సోమవారం నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఉపవాసం చేయాలి. పళ్ళో పలహారాలు తీసుకోవాలి. అదైన తర్వాత రాత్రి 7 గంటలకి చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడికి నమస్కారం పెట్టి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత విష్ణాలయమునకు వెళ్ళి ఆ కార్తీక దామోదరునికి పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న పిమ్మట ఆహారం తీసుకోవాలి. షడ్రుషోపేతమైనటువంటి ఆహారాన్ని కార్తీక సోమవారం నాడు సాయంకాలం సంధ్యాకాలం అయిన తర్వాత సంధ్యాదీపం పెట్టి 7:30కి చంద్రుడు ఉదయించిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత ఆ చంద్రుడికి నమస్కారం పెట్టి అర్ఘ్యప్రదానం చేసి అప్పుడు ఆహార పదార్థాలని ఒక బ్రాహ్మడికి పెట్టాలి. పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆహారాన్ని తీసుకోవాలి. వీలుంటే సోమవారం నాడు ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అనేక రకాల సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. అదైన తర్వాత శాలిగ్రామ దానం చేయాలి. అదైన తర్వాత రాత్రి ఉపవాసం అయిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత చక్కగా బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మనం భోంచేయాలి. చేస్తే తప్పక కార్తీక దామోదరుని అనుగ్రహం ఉంటుంది. ఈ విధముగా చేసినటువంటి వాడికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు. సంపదలు ఎలాగా కలుగుతాయి? అష్ట సంపదలు, అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి అన్నీ కలుగుతాయి. సరికదా
ఆరోగ్యం కూడా కలుగుతుంది, తర్వాత మోక్షం కూడా కలుగుతుంది, వైకుంఠ ప్రాప్తి పొందుతారు. ఈ కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమును ఆచరించినచో సుమారు ఎక్కువ రెట్లు ఫలితము కలుగును. ఈ కార్తీక మాసంలోని శనిత్రయోదశి వస్తూ ఉంటుంది. ప్రతి అమావాస్య ముందు కూడా శనిత్రయోదశి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ శనిత్రయోదశి రోజున ఆ శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేసుకోవాలి. అది అయిన తర్వాత పరమేశ్వరునికి ఏకవారాభిషేకము చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రతిఫలం, ఎన్నో రెట్లు ప్రతిఫలాన్ని పొందవచ్చు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున, నిన్న అయిపోయింది కదా ఏకాదశి, ఆ రోజున పూర్ణోపవాసం అంటే ఏకాదశ్యాం నిరాహారం. ఏకాదశి నాడు ఎప్పుడు కూడా పచనమైన పదార్థాలు, వండిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు. చలివిడి, వడపప్పు, అలాగే మనం కలుపుకొని పానకం, అలాగే ఫ్రూట్స్, అనేక రకాల ఫలాలు తీసుకోవాలి. తీసుకొని ఆ రాత్రికి మరేమీ కూడా తీసుకోకూడదు. అవసరమైతే మళ్ళా ఫలాలే తీసుకోవాలి. ఇంకా ఉండలేనటువంటి వాళ్ళు పాలు తీసుకోవాలి. ఎందుకంటే ఆవు పాలు శ్రేష్టం కాబట్టి దూష్యం లేదు. ఆవు పాలు తీసుకొని మర్నాడు ద్వాదశి నాడు, ఏకాదశి మర్నాడు ఏంటవుతుంది, ద్వాదశి అవుతుంది. ఆ ద్వాదశి నాడు విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ప్రార్థన చేయాలి. శ్రీహరి సన్నిధికి పురాణ కాలక్షేపం కూడా చేయాలి. అది అయిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేసి ఆ స్వామివారికి అనేక రకాల ప్రార్థన చేసినచో కోటి యజ్ఞముల ఫలితము కలుగును. కోటి యజ్ఞాలు, యజ్ఞయాగాది క్రతువులు కొన్ని కోట్లు చేసినంత ప్రతిఫలం తన ఖాతాలోని వేసి ఆ వ్యక్తిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరు? విష్ణుదూతలు. ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయముందున గంగానదిలోని స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనము దానము చేసినంత పుణ్యాన్ని కలుగుతుంది అని చెప్పాడు. సూర్యచంద్ర గ్రహణాలు కలుగుతూ ఉంటాయి. సూర్యగ్రహణ సమయంలోని గంగానదిలో స్నానం చేసి కోటి యజ్ఞాలు చేసేటువంటి ప్రతిఫలం లభ్యం అవుతుందట ఆ వ్యక్తికి. దానికంటే అధికమైనటువంటి ఫలం లభ్యం అవుతుందా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నారాయణ తాలూకా సేవ చేసినంత మాత్రాన. అలాగే శేషపానుపు నుండి లేచును కదా శ్రీమన్నారాయణుడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శేషపానుపు మించి లేస్తాడు, ఆయన నిద్రలేస్తాడు. కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. అలాగే శ్రీ మహావిష్ణువుకు కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం అనేటువంటిది చేయడం వల్ల ఆయన ఎంతో ఇష్టపడి విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని, ఆయుర వృద్ధిని, వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాడు. ఆ రోజున శ్రీమంతులైనటువంటి వాళ్ళు ఆవు కొమ్ములకు బంగారం తొడుగులు తగిలించి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానం ఇచ్చిన యెడల ఆ ఆవుకి రోమములు ఎన్ని ఉన్నవో, శరీరమునందు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో ఉండేటువంటి పదవి కలుగుతుంది. చూసారా? శ్రీమంతులైనటువంటి వాళ్ళు అంటే కాస్త కుస్త ధనం ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే
ఆవుకి శృంగాలు అంటారు. శృంగాలు అంటే కొమ్ములు. 2 కొమ్ములకి కూడా బంగారంతో తొడుగు మీద తొడుగు చేయించేసి, అలాగే చతుష్పాద జంతువు కదా ఇది, 4 కాళ్ళకి కూడా డెక్కలకి ఆ బంగారంతో డెక్కలు చేయించి, తోక కూడా చిన్న బంగారంతో తీగిలా చేయించుతో చక్కగా అలంకరణ చేసి, ఆ గోవుకి మెడలో దండ వేసి, ఆ గోవులో ఉండేటువంటి అన్ని దేవతలు ఉంటాయి. గోవులో అన్ని దేవతలకి కూడా పూజ చేసి, తర్వాత ఆ పాలు పితికి కొద్దిగా ఆ పాలు ఆ గోవుని ఆ పెయ్యిని దూడని కలిపి ఒక ఉత్కృష్టమైనటువంటి బ్రాహ్మడికి దానం చేస్తే ఎంతో ప్రతిఫలం కలుగుతుంది, స్వర్గ సుఖం లభిస్తుంది. అలాగే ఈ తాలూకా ఆవుకి మొత్తం శరీరంలో ఎన్నైతే రోమాలు ఉన్నాయో, వెంట్రుకలు, శరీరం మీద ఎన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయో అన్ని పాపాలు కూడా పటాపంచలైపోతాయి అని చెప్పేసి, ఆ వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆ వశిష్ఠుల వారు ఆ జనక మహారాజు గారికి చెప్తున్నారు. గోవు తాలూకా విలువ, గోవు తాలూకా మహత్యాన్ని ఈ కార్తీక మాసంలో ద్వాదశి నాడు గోదానం చేయడం వల్ల బంగారం డెక్కలతోటి, బంగారం శృంగాలతోటి ఒక బ్రాహ్మడికి దానం ఇస్తే ఎంతో పుణ్యం లభ్యమవుతుంది. ఆ గోవుకి ఎన్నైతే వెంట్రుకలు ఉన్నాయో అన్ని పాపాలు కూడా పటాపంచలైపోతాయి సుమా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సర్వ సుఖాలు లభ్యమవుతాయి. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగుతుంది. వస్త్రదానం, పంచి కానీ కండువా కానీ ఒక సద్బ్రాహ్మడికి వస్త్రదానం చేసిన మంచి ప్రతిఫలం కలుగుతుంది. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచినటువంటి వాళ్ళకి పూర్వజన్మమందు చేసిన సకల పాపాలు కూడా హరిస్తాయి. ఒక కంచు పాత్రలో చక్కగా నిండుగా నెయ్యి వేసి చక్కగా ఒత్తి నలిపేసి, ఆ ఒత్తి వేసి దీపాన్ని ఆవు నేతితో వెలిగించి ఆ కార్తీక దామోదరుడి దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు పెట్టి షోడశోపచారాలతోటి పూజ చేయడం వల్ల, ఆవు నెయ్యి తలక ప్రతిఫలం వల్ల పూర్వజన్మమందు చేసిన సకల పాపంబులు హరిస్తాయి. మనం పూర్వజన్మలో ఎటువంటి పాపాలు చేసామో మనకి తెలియదు, ఈ జన్మలోని చేయకుండా ఉంటున్నాం. ఎందుకంటే తెలుసు కాబట్టి, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని శాస్త్రం ఉంది. పూర్వజన్మలో చేసేటువంటి పాపాలు అనుగుణ్యంగా ఈ యుగంలో, ఈ జన్మలో అనేక రకాలైనటువంటి రోగ బాధలు పడుతున్నాం, వ్యాధిగ్రస్తులు అవుతున్నాం, అనేక రకాల ఈతి బాధలు పడుతున్నాం. ఈ జన్మలో కాస్త కూస్త పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మలో ఉత్కృష్టమైన జన్మ లభ్యమవుతుంది. కావున కార్తీక పౌర్ణమి రోజున మనకి 5వ తారీఖుని బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వస్తున్నది. ఆ రోజు చక్కగా కంచు పాత్రల నిండా కూడా నెయ్యి వేసి దీపారాధన చేయడం వల్ల పూర్వజన్మలో చేసేటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి సుమా అని చెప్పేసి ఆ జనక మహారాజు గారికి వశిష్ఠ మహారాజు గారు చెప్తున్నారు. అదే విషయాన్ని ఆ నైమిషారణ్యమున ఉండేటువంటి ఆ సౌనకాది మహామునులందరికీ కూడా ఈ వశిష్ఠ వీడు ఈ సూత మహాముని చక్కగా ఈ విషయాన్ని చెప్తున్నాడు. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానం ఇచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు. ద్వాదశి నాడు అంటే ఈరోజే యజ్ఞోపవీతం, బ్రాహ్మణుడు వేసుకునేటువంటి యజ్ఞోపవీతం అంటే జంధ్యం. ఆ జంధ్యాన్ని తాంబూలంలో పెట్టి ఎవరైతే ఇస్తారో
బ్రాహ్మడికి దక్షిణ పెట్టి దానం చేస్తారో వాళ్ళకి ఇహంలోని సుఖం కలుగుతుంది, పరలోకంలో కూడా మోక్షం కలుగుతుంది సుమా అని చెప్పేసి చెప్తున్నాడు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ శాలిగ్రామమందు కానీ ఒక బ్రాహ్మణునకు దానం ఇచ్చిన ఎడల 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని దానము చేసేదంత ప్రతిఫలము కలుగును. బంగారంతో చేసినటువంటి తిన్న తులసి చెట్టు కానీ శాలిగ్రామం కానీ, శాలిగ్రామం అనేటువంటిది శిల, రాజుతో చేయబడినటువంటిది శాలిగ్రామం, అది కానీ బంగారంతో చేసేటువంటి తులసి చెట్టు కానీ బ్రాహ్మడికి సద్బ్రాహ్మడికి దానం ఇచ్చిన ఎడల 4 సముద్రాల మధ్య ఉండేటువంటి భూమి దానం చేసినంత ప్రతిఫలం కలుగుతుంది. 4 సముద్రాల మధ్య భూమి అంటే ఎంత ఉత్కృష్టమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో ఆ భూమి. అటువంటి భూమిని ఒక సద్బ్రాహ్మడికి దానము చేసినంతటువంటి ప్రతిఫలం లభ్యమవుతుంది సుమా అని చెప్పేసి ఆ జనక మహారాజు గారికి వశిష్ఠ మహాముని చక్కగా చెప్పాను. దీనికి ఉదాహరణగా ఒక కథ కూడా ఉంది, శ్రద్ధగా ఆలకించండి అని చెప్తూ ఈ వశిష్ఠుల వారు ఆ జనక మహారాజు గారికి శాలిగ్రామ దాన మహిమ, శాలిగ్రామాన్ని దానం చేస్తే ఎటువంటి మహిమ ఏర్పడుతుందో చెప్పడం జరిగింది. పూర్వం అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. పూర్వం అఖండ గోదావరి అనేటువంటి నదీ తీరంలోని ఒక పల్లెటూరులోని ఒక వైశ్యుడు, ఒక షావుకారి నివసిస్తూ ఉన్నట్ట. వాడు మిగుల దురాశాపరుడు, నిత్యము ధనమును కూడబెట్టుచు తానును అనుభవింపగా ఇతరులకు పెట్టగా పేదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతోనే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైన నువ్వు చేయక పరుల ద్రవ్యాన్ని ఎటులో అపహరిస్తూ యమతలంపుతో కుత్సితపు బుద్ధితో కాలము గడుపుచుండెను. ఈ వైశ్యుడు పరమ దుర్మార్గుడు, ఎప్పుడూ కూడా పిసినారు అన్నమాట. దారి దోపిడీలు చేస్తుండడం, అన్యాయంగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, వడ్డీలకి డబ్బులు తీసుకోవడం, చక్కగా వడ్డీలు ఎగ్గొడుతుండడం, ఇలాగ అనేక రకాల పాపపు కృత్యాలు చేస్తున్నట్ట ఈ వైశ్యుడు. ఎవరికి కూడా ఉపకారం అనేటువంటిది చేయడం లేదు. ఆ విధంగా మహా దుర్మార్గుడిగా బ్రతుకుతున్నట్ట. ద్రవ్యము ఏదో విధంగా అపహరిస్తుండం, దొంగతనం చేస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా. అలాగే బుద్ధి కూడా కుత్సితపు బుద్ధి, అంటే ఎవరి మీద వాళ్ళు పెడితే అభాండాలు మోపుతూ విమర్శిస్తూ ఉండేవాట ఆ వైశ్యుడు. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమునందున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. అయితే అప్పులు ఇస్తున్నాడు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్న తర్వాత ఏం చేస్తారు? వడ్డీలకి ఇస్తూ ఉంటారు, వడ్డీలకి తిప్పుతూ ఉంటారు. దేనికి? లాభం గురించే, నష్టం గురించి కాదు. అలాగా ఈ వైశ్యుడు ఏం చేసేట, ఒక సద్బ్రాహ్మడు, ఒక గ్రామంలోని మంచి బ్రాహ్మడు వాడు, 4 వేదాలు కూడా క్షుణ్ణంగా చదువుకున్నాడు, చాలా మంచివాడు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాడు. కానీ దారిద్ర్యంతో బాధపడుతున్నాడు ఆ బ్రాహ్మడు. అటువంటి బ్రాహ్మడు ఈ వైశ్యుణ్ణి అప్పు అడిగేట. అప్పు అడిగితే ఈ వైశ్యుడు కదా, నాకు రెట్టింపు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ బ్రాహ్మడికి కొంత ధనాన్ని అప్పు ఇచ్చేట. ఈ వైశ్యుడు వడ్డీకి ఇచ్చేట అప్పు. మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా తమకి నేను ఇయ్యలేను ధనము, 1 నెల రోజులు నాకు గడువు కావలను,
మీ రుణమును నేను ఉంచుకోను. ఈ జన్మలో తెల్చని ఎడల వచ్చే జన్మలో అయినా తప్పకుండా తీరుస్తాను అని చెప్పి మీ రుణము తీర్చుకోగలను ఏదో విధంగా అని చెప్పి సవినయముగా మాట్లాడాను. అయితే ఏమైంది, పాపం ఆ బ్రాహ్మణ భోజన ప్రియ, బ్రాహ్మడు అనేటువంటి వాడు ఎక్కువ ఏం చేస్తాడంటే శుభ్రంగా ఉన్నగాడికి డబ్బులు పుష్టిగా భోజనం చేయడం, ధర్మ కార్యాలకి దేవుడి కార్యాలకి ఖర్చు పెడుతుండడం, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండడం, పూజా పునస్కారాలకి డబ్బు ఖర్చు పెట్టేస్తాడు బ్రాహ్మడు. మీరు ఎలాగైతే దీక్ష తీసుకున్నప్పుడు స్వామివారి కైంకర్యానికి డబ్బులు ఎలాగైతే ఖర్చు పెడుతున్నారో అది మంచి దృష్టే కదా. అలా ఖర్చు పెట్టేశాడు ఆ బ్రాహ్మడు. మరి అప్పు తీర్చుకోలేకపోయాడు ఆ వైశ్యుడికి. తీర్చుకోలేక, అయ్యా మహాత్మా, ఓ వైశ్య, ఈ జన్మలో నేను మరి తీర్చుకోలేకపోతున్నాను, వచ్చే జన్మలోనైనా తీర్చుకుంటాను, నాకు సెలవు ఇవ్వండి, లేకపోతే 2-3 రోజులు నాకు గడువు ఇవ్వండి అని చెప్పేసి అడిగాట. అని అడుగగా ఆ మాటలకు ఆ వైశ్యుడు మండిపడి, వీలు లేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వవలను, లేని ఎడల నీ కంఠమును నరికివేయుదును అని చెప్పి వెనుక ముందు ఆలోచించక తన మొలకున్న కత్తిని ఆ బ్రాహ్మణుని పేకకు కోసెను. చూసాడా ఎంత అఘాయత్యానికి పాల్పడ్డాడు. ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడు, ఒక 2-3 నెలల్లోని లేకపోతే ఒక సంవత్సరంలోకి నీ తలకు రుణాన్ని ఇచ్చేస్తాను మహాప్రభో, నాకు గడువు ఇవ్వండి. ఇవ్వనలేదు కదా, ఇవ్వనంటే అప్పుడు నువ్వేదైనా చెయ్యాలి. అలాగా ఇస్తానని చెప్పి 2-3 నెలల్లో ఇస్తానని చెప్పి అనగానే ఈ కోమటికి కోపం వచ్చింది. ఆ కోపాన్ని తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఆ బ్రాహ్మణుడి తాలూక పీక మీద కత్తి పెట్టి నరికేసి శుభ్రంగాను ఆ కత్తి అక్కడ పడేసే అని ఆవేశం కొద్దీ వెనుక ముందు ఆలోచించగా తన మొలకొన్న కత్తిని ఆ బ్రాహ్మణి కుత్తికను కోసేశాడు. వెంటనే బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను. ప్రాణం కదండి, శుభ్రంగా కొట్టుకొని చచ్చిపోయాడు ఆ ఉత్కృష్టమైనటువంటి బ్రాహ్మడు. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని కలిసి తన గ్రామమునకు పారిపోయాను. మరి నరికేశాడు. నరికేసిన తర్వాత అది రాజులు పరిపాలించేటువంటి రాజ్యం. కానీ రాజుగారు భటులను పంపించి వాడికి శిక్ష వేస్తారు ఈ షావుకారికి. అందుకు గబగబా పారిపోయి తన గ్రామానికి చేరుకున్నాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరణించను. బ్రహ్మహత్యా మహాపాపం, గోహత్యా మహాపాపం అని చెప్పేసి ఉన్నాయి. గోవుని చంపిన, బ్రాహ్మణ్ణి చంపిన, ఏ వ్యక్తిని చంపినా మహాదోషం ఉంటుంది. ఆ నరకంలో ఉండేటువంటి యమధర్మరాజు గారు ఏం చేస్తారంటే సీసాన్ని కరిగించి నోట్లోని, చెవుల్లోని, ముక్కులోని వేసి నానా ఇబ్బందులు పెడతాడు. వీడు చేసినటువంటి పాపానికి ఏ జంతువుని చంపకూడదు. భగవద్గీతలో వాడు చెప్పాడు, అసలు మాంస భక్షణ పనికిరాదని చెప్పాడు భగవద్గీతలో. మాంసం అసలు తినకూడదని చెప్పాడు. కానీ కాలక్రమేణా ఇప్పుడు తినకపోతే ఎలాగవుతుంది? తినాలి. తినకపోతే వ్యాపారాలు పడిపోతాయి కదా. అందుకు ఏం చేశాడు, ఈ బ్రాహ్మణి తలక గొంతు కోసేసి తిన్నగా పారిపోయాడు. షావుకారి పారిపోయి తర్వాత గోహత్యా మహాపాపం చుట్టుకుంది, బ్రాహ్మణ హత్యా మహాపాపం చుట్టుకుంది. ఈ తాలూకా వైశ్యుడికి యమభట్లు వస్తారు గన వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరకములను
బాధ పెడుతూ ఉండిరి. రౌరవాది నరక బాధలు పెడుతున్నారు. తిన్నగా యమభటులు వచ్చారు. ఈ వైశ్యుని పట్టుకెళ్ళిపోయాడు తిన్నగా. ఎందుకంటే ఈయనకి బ్రహ్మహత్యా పాపం అంటుకుంది, కుష్ఠవ్యాధి కూడా కలిగింది, నానా బాధలు పడుచూ మరణించాడు. వెంటనే యమదూతలు వచ్చి ఆ వైశ్యుణ్ణి తీసుకొని పోయి అనేక రకాల బాధలు, రౌరవాది నరక బాధలు పెడుతూ యమలోకంలో ఉంచారు. అలా చేశారు. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఈ వైశ్యునికి వచ్చిన కుమారుడు ఉన్నట్ట, వాడి పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగా తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచుండెను. ఈ వైశ్యుతాలుగా కొడుకు మాత్రం చాలా గుణవంతుడు. చక్కగా ఆ తండ్రి సంపాదించిన ధనాన్ని చక్కగా దైవ కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నాడు. కార్తీక మాసంలోని అనేక రకాల దాన ధర్మాలు చేస్తున్నాడు. చివరికి పుణ్యకార్యాలు కూడా చేస్తున్నాడు. నీడ కొరకై చెట్లు నాటించను. చూడండి, మనం చదువుకున్నాం అక్కడ చరిత్రలో అశోకుడు చక్కగా చెట్లు నాటించను, కాలువలు తవ్వించను అని చెప్పి చదువుకున్నాం. అలాగే పూర్వం రాజుల కాలంలోని చెట్లు ఎక్కువగా నాటించేవాళ్ళట. ఆ నీళ్ళలో ఎవరో కూర్చొని చక్కగా సేద తీర్చుకుంటారని చెప్పేసి. అలాగా ఈ వైశ్యుడి తాలూకా కుమారుడు నీడ కొరకై చెట్లు నాటించాడు. అలాగే నూతులు తవ్వించను. ఎక్కడ పడితే అక్కడ నూతులు, చక్కగా స్నానం చేసుకుందుకి, పవిత్రంగా చల్లటి నీళ్ళు త్రాగడానికి నూతులో నీరు చాలా చల్లగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, తీపిగా ఉంటుంది. అటువంటి నూతులు తవ్వించాడు. చెరువులు తవ్వించాడు. చెరువుల్లోని దీపారాధనలు పెట్టడానికి, స్నానం చేయడానికి పశువులు, అనేక రకాల పశువులు, పక్షులు, అనేక జలచరాలు అన్నీ కూడా ఆ నీళ్ళు తాగుతూ ఉంటాయి చెరువులో. ఆ తవ్వించినటువంటి వాళ్ళకి ఎంతో పుణ్యం లభ్యమవుతుంది. తవ్వించను, సకల జనులకు సంతోషపెట్టెను. అలాగే ఎవరైనా అడిగితే ధనం లేదని చెప్తుంటే పేదవాళ్ళకి అందరికీ కూడా ధనాన్ని కూడా ఇచ్చేవాడు ఈ కుమారుడు. మంచి కీర్తిని సంపాదించను. తండ్రిలా కాకుండా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియకు నారద మహాముని యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను. అయితే ఈ నారద మహాముని ఇప్పుడు భువస్సువర్మహర్జన తపస్సత్య, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, సత్యలోకము, ఈ లోకాలు ఉన్నాయి. ఈ నారద మహాముని సకల లోకాలు తిరుగుతాడు. నరకలోకం కూడా వెళ్ళాడు, అక్కడి నుంచి విష్ణులోకం వెళ్ళాడు, అక్కడి నుంచి భూలోకానికి వస్తున్నట్ట. వస్తూ ఉంటే త్రోవలోని ఈ ధర్మవీరుడు, ఈ వైశ్యుని తాలూకా కుమారుడు ఇంటికి వెళ్ళాట. నారద మహాముని, ధర్మవీరుడు నారద మహామునికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది ఇచ్చి సత్కరించి చేతులు జోడించి, ఓ మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం నాకు లభ్యమైంది. నేను ధన్యుడను. నా జన్మ ధరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమేమిటి విశదీకరింపుడు అన్న. నారద మహాముని అలాగా యమలోకం నుంచి ఆ భూలోకంలో వస్తూ మధ్యలో ఈ వైశ్యుడి తాలూకా కుమారుడు ఉన్నాడు, సత్యవ్రతుడు. అక్కడ ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే సత్యవ్రతుడు ఉత్తముడు కాబట్టి, అయా మహానుభావ, సాక్షాత్తు బ్రహ్మగారి పుత్రుడివి, నారద మహామునివి, ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని చెప్పి కూర్చోబెట్టి
చక్కగా కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇచ్చి కాళ్ళు ఇలాగ ఒత్తి సత్కార్యాలన్నీ చేసి చక్కనైన భోజనాన్ని పెట్టి సత్కరించి శయనానికి ఒక మంత్రం వేసి సేద తీర్చి చక్కగా ఆయనకి సపచర్యలు చేశారట నారద మహామునికి. ఈ సత్యవ్రతుడు చేయగానే చేసిన తర్వాత అడిగారట, ఓ మహానుభావ, మీరు భువస్వర్మహర్జన తపస్సత్య ఇన్ని లోకాలు తిరుగుతూ ఈ భూలోకంలోకి వెళ్తున్నారు, కారణం ఏమిటి, ఏ పని మీద వచ్చారు అని చెప్పేసి ఈ సత్యవ్రతుడు వైష్ణుతాలుగా కుమారుడు నారద మహామునికి అడిగేట అని పలికిన వాడై వేడుకొనను. అంత నారదుడు చెప్తున్నాడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకు ఒక హితవు చెప్పదలచితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. నారద మహాముని ఈ సత్యవ్రతుడికి చెప్తున్నట్ట, కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి చాలా పవిత్రమైనటువంటిది, చాలా మంచి రోజు. ఆ రోజు నువ్వు తప్పనిసరిగా నేను చెప్పినట్టు చెయ్యి. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగుతుంది. స్నానం చేసిన, దానం చేసిన, జపం చేసిన. స్నానం ఎలాగా, కార్తీక మాస ద్వాదశి నాడు, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు తెల్లవారి స్నానం చేస్తాం. దానం, దానం అనేటువంటిది శాలిగ్రామం కానీ, వస్త్రం కానీ, సువర్ణం కానీ, గోదానం కానీ, కన్యాదానం కానీ ఏదైనా చేయొచ్చు. తర్వాత జపం. జపం అంటే రుద్రాక్షమాలు పట్టుకొని చక్కగా కూర్చొని నారాయణ 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 అని కానీ, లేకపోతే గాయత్రీదేవిని కానీ, ఓం నమశివాయ అనేది పంచాక్షరి మంత్రాంగాన్ని జపించడం జపం అంటారు. ఆ జపం అనేటువంటిది వేరే దృష్టి ఉండకూడదు. వాటికి దైవం మీదే కాన్సన్ట్రేషన్ ఉండి చక్కగా జపం చేస్తే అది జపం అనిపించుకుంటుంది. అంతేగాని దృష్టి పెట్టకుండా మనం నమశివాయ నమశివాయ అని ఏదో దిక్కులు చూడకూడదు. దైవ ధ్యానంలో ఉండాలి. కాన్సన్ట్రేషన్, నిగ్రహ శక్తి అనేటువంటిది ఉండాలి. ఆ విధంగా జపం అనేటువంటిది చెయ్యాలి సుమా. ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. స్నానం కానీ, దానం కానీ, జపం కానీ, ఈ మూడిట్లో ఏది చేసినా, మూడు చేసినా అత్యంత ప్రతిఫలం కలుగును. ఈ కార్తీక మాసంలో 4 జాతులలో ఏ జాతి వారైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, చోరుడైనా, జారుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి శాలిగ్రామ దానములు చేసిన యెడల వెనుకటి జన్మలందు ఈ జన్మలయందు చేసిన పాపములు పటాపంచలైపోవును. చూసారా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడికి, కార్తీక శుద్ధ ద్వాదశికి ఎటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడో నారద మహాముని చెప్తున్నాడు. ద్వాదశి నాడు సూర్యనారాయణమూర్తి తులారాశి యందు ఉంటుండగా నిష్టగా ఉపవాసం మళ్ళా చేసి శాలిగ్రామ దానం కానీ చేసిన యెడల, అలాగే కన్యాదానం కానీ, అలాగే స్వయంపాకదానం కానీ, వస్త్రదానం కానీ ఏవైనా చేసినా వెనుకటి జన్మలందు ఈ జన్మలయందు చేసేటువంటి పాపాలు పటాపంచలైపోతాయి సుమా. ఈ అంత విశేషమైనది ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి ద్వాదశి అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? నారద మహాముని ఈ సత్యవ్రతుడికి చెప్పాట. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవిస్తున్నాడు. ఆ వయసు ఉన్నాడు కదా తండ్రి, వాడు నరకలోకంలోని, ఎందుకంటే నారద మహాముని అక్కడి నుంచే వస్తున్నాడు, ఇవన్నీ చూసుకొని వస్తున్నాడు. నీ తండ్రి నరకలోకంలో మహానరకం అనుభవిస్తున్నాడు. ఆ యమభటులు
శేషం కరిగించి చెవిలోని నోట్లోని పోసేస్తున్నారు. పెద్ద పెద్ద నూనె అండాలు పెద్ద ఉన్నాయి, ఆ నూనె మరుగుతుంటే అందులో పడేస్తున్నారు. నానా బాధలు పెడుతున్నారు నీ తండ్రి గారికి అని చెప్పేసి ఈ నారద మహాముని ఈ సత్యవ్రతుడైనటువంటి కొడుక్కి చెప్పారట. నానా దుఃఖాలు అనుభవిస్తున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు శాలిగ్రామ దానము చేయక తప్పదు. చూసారా, నరకలోకంలో తండ్రి చేస్తున్నటువంటి బాధలు, నరక బాధలన్నీ చూసి నారద మహాముని ఈ కొడుక్కి చెప్పారు, సత్యవ్రతుడికి, నువ్వు చక్కగా ఈ కార్తీక మాసంలో ద్వాదశి నాడు శాలిగ్రామ దానం చెయ్యి, చేస్తే నీ తలక తండ్రి ఉద్ధరించబడతాడు అని చెప్పాడు. అట్లు చేసి నీ తండ్రి తలక రుణాన్ని తీర్చుకోవయ్యా అని చెప్పారు. శాలిగ్రామ దానం చెయ్యవయ్యా అని చెప్పేసి ఈయన ఈ బ్రహ్మచారి అయినటువంటి నారద మహాముని తన కొడుక్కి తండ్రి తాలూకా రుణం తీర్చుకోమని చెప్పాను. అంతటా ధర్మవీరుడు వెంటనే ఈ వైశ్యుడి తాలూకా కొడుకు, ఓ నారద మహామునివర్యా, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు అన్నీ కూడా చేశాను. నారదతో చెప్తున్నాడు, ఓ నారద మునివర్యా, నేను గోదానం చేశాను, ఆవు దోణ్ణి ఒక సద్బ్రాహ్మడికి ఇచ్చేసాను. అలాగే భూదానం, ఓ ఎకరమో అరెకరమో భూదానం కూడా బ్రాహ్మడికి ఇచ్చాను. హిరణ్యదానం, అలాగే డబ్బులు కూడా కొన్ని వేల రూపాయలు ధారపోసేసి ఒక బ్రాహ్మడికి ఇచ్చేసాను. ఈ మహాదానాలన్నీ కూడా చేసేసాను. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగునని శాలిగ్రామము అనేటువంటి దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడతాడు? పెద్ద పెద్ద దానాలే చేశానయ్యా, భూదానం, గోదానం, సువర్ణదానం, అన్ని దానాలు చేశాను. ఆఫ్టర్ ఆల్ ఒక శాలిగ్రామం ఇచ్చినంత మాత్రంలో నా తండ్రి గారు అక్కడ ఉద్ధరింపబడతాడా? వైకుంఠానికి వెళ్ళిపోతాడా? ఇది నమ్మశక్యమేనా అని చెప్పేసి ఈ నారద మహామునికి ఈ సత్యవ్రతుడు, ఈ వైశ్యుని కొడుకు ప్రశ్న వేశాట. మామూలుగా శాలిగ్రామం చేసినంత మాత్రాన నా తండ్రి ఉద్ధరింపబడతాడా అని నాకు సంశయం కలుగుతున్నది. దీని వలన ఆకలి కొన్నవాడు ఆకలి తీరిపోతుందా? ఏదో కొద్దిగా అన్నం తిన్నంత మాత్రంలో ఆకలి తీరిపోతుందా? వాడు కడుపు నిండా తింటే కదా ఆకలి తీరుతుంది. నేను కడుపు నిండా పెట్టాను, పెద్ద పెద్ద దానాలన్నీ చేశాను. ఏదో చిన్న శాలిగ్రామ దానం చేసినంత మాత్రంలో ముక్తి, మోక్షం, నా తండ్రి పెద్ద పెద్ద లోకాలకి, స్వర్గలోకానికి వెళ్ళిపోతాడా? ఇది నమ్మడానికి శక్యమేనా అని ప్రశ్న వేశాడు. దాహం గొప్పవానికి దాహం తీరిపోతుందా? ఏదో చిన్న నుయ్యి తవ్వినంత మాత్రంలోని ఆ విలేజ్లోని గ్రామంలో ఉండే అందరికీ ఆ నీళ్ళ తలక దాహం తీరిపోతుందయ్యా. కాక ఎందులకి దానము చేయవలేను, నేను ఈ శాలిగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్మగా పలికెను. ఇన్ని దానాలు చేశాను, కనీసం శాలిగ్రామ దానం ఎందుకు చేయాలి? నేను చేయను అంటాడు. చేసేవచ్చు కదా, శాలిగ్రామ దానం నేను చేయను, పెద్ద పెద్ద దానాలన్నీ చేశాను, కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను అని చెప్పాను. వెంటనే ధర్మవీరుని అవివేకానికి విచారించి, ఓ వైశ్యుడా, శాలిగ్రామమును శిలామాత్రము ఆలోచించుచుంటివి, అది శిల కాదయ్యా, శ్రీహరి యొక్క ప్రతిరూపము. ధర్మవీరుడికి వీడు నీచుడు. ఎందుకంటే నీచుడికి మనం ఎంత చెప్పినా విండు. ఆ దేవుడు చెప్పాడు, బ్రహ్మచారి ఆ నారదుడు అన్ని దానాలు చేసావు, పోనీ ఎందుకైనా మంచిది శాలిగ్రామం చేయవయ్యా అని చెప్తే నేను చేయనన్నాడు. అంతే దుర్బుద్ధి పుట్టింది. అప్పుడు ఏమన్నాడు తెలుసా ధర్మవీరుడికి, నువ్వు అవివేకంతో ఉన్నావయ్యా ఓ వైశ్యుడా, శాలగ్రామమునకు శిలా అని నువ్వు ఆలోచిస్తున్నావు. అదో రాయి, రాయి ఎందుకు దానం చేయడం అంటున్నావు నువ్వు? దాని తాలూకా విశిష్టత ఏ విధంగా ఉందో నేను చెప్తున్నాను విను అని చెప్పి, శ్రీహరి యొక్క రూపము
శాలిగ్రామం అంటే సామాన్యం కాదు. నల్లగా ఉండేటువంటిది శివస్వరూపం, తెల్లగా ఉండేటువంటిది విష్ణు స్వరూపం శాలిగ్రామం. దాన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. అటువంటి శాలిగ్రామానికి తక్కువ అంచనా వేసి నువ్వు దానం చెయ్యను, పెద్ద పెద్ద దానాలు చేశాను, ఆఫ్టర్ ఆల్ ఈ శాలిగ్రామం నాకు ఏమాత్రం అనేటువంటి అహంకారంతో ఉన్నావు. కాబట్టి అది విష్ణు స్వరూపం, గుర్తుపెట్టుకో, జాగ్రత్త అని చెప్పేసి నారద మహాముని చెప్పాట. అన్ని దానముల కంటే శాలిగ్రామ దానము చేసినచో కలుగు ఫలము చాలా గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తి కావింపబడాలంటే నువ్వు తప్పకుండా శాలిగ్రామ దానం చేయాలి. నీ తండ్రి మహా పిరికివాడు, దాన ధర్మాలు లేకుండా, పితృకార్యాలు చేయకుండా, దరిద్రుడై ఎప్పుడు సంపాదించి జాగ్రత్తగా దాచిన తర్వాత నీకు ఆ దుర్బుద్ధి పుడుతున్నది. ఏం చెప్తున్నాను నేను, ఎవరు దానాలు చేస్తావు నాకు అనవసరం. శాలిగ్రామ దానం కార్తీక మాసంలో చేస్తే నీకు నీ తండ్రి తాలూకా విముక్తి కలిగి స్వర్గలోకానికి ఆ విష్ణుమూర్తి పట్టుకెళ్తాడు అని చెప్తున్నాను. చేయమంటే వీడు ఇలాగంటున్నట్ట, అన్నదానం చేశాను, సువర్ణదానం చేశాను, ఎన్ని దానాలు చేశాను అని చెప్తున్నావు గొప్పగా. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావించుంది శాలిగ్రామ దానం. నరకం నుండి స్వర్గలోకానికి నీ తండ్రి వెళ్ళాలి అంటే ఈ శాలిగ్రామ దానం చేయి, తప్పకుండా వెళ్తాడు అని చెప్పేసి మరోసారి గుర్తు చేశారు. మూర్ఖులు కదా, మూర్ఖులకి ఎవరు చెప్పలేం. ఒకసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు, మూడోసారి కూడా, అంటే వాళ్ళు ఏదో విధంగా బాగు చేయాలనేటువంటి దృష్టి. నారద మహాముని చాలా గొప్పవాడు కదా. పురాణాలన్నీ ఆయన తాలూకా ఆధీనంలోనే ఉన్నాయి, నారదుడి తాలూకా దీనిలోనే ఆధీనంలోనే ఉన్నాయి పురాణాలన్నీ. ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు తున్నగన్న. ఒకటి చెప్పాడు నారదుడు, శాలిగ్రామ దానం చేసావా నీ తండ్రి ఉత్తమ గతిని పొందుతాడు, లేని పక్షంలో నీ ఇష్టం, నీ దరిద్రం, నీకు ఎవరు చెప్పలేం అని చెప్పేసి నారదుడు కోపంగా వెళ్ళిపోయాడు. అక్కడికి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన విష్ణుమూర్తి దగ్గర ఉంటాడు కదా, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండి, దాన సామర్థ్యాన్ని కలిగి ఉండి కూడా శాలిగ్రామ దానము చేయలేదు. మొండివాడు, ఇప్పుడు మూర్ఖుడు మొండివాడు మంచి మాటలు వినడు, వాడు ఎప్పుడు కూడా చెడు ఆలోచిస్తాడు. అంటే వాడి పుట్టినటువంటి బుద్ధే, ఇతరులు చెప్పిన బుద్ధి అనుసరించడు. అలాగా ఈ ధర్మవీరుడు ఏం చేశాడంటే ధనగర్వం, అహంకార గర్వం, అలాగే గట్టిగా పుష్టిగా ఉన్నాడు, మంచి పటిష్టంగా ఉన్నాడు, యవనంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ శాలిగ్రామం తాలూకా దాన మహిమ తెలియక మొత్తం మీద చేయడం మానేశాడు. మూర్ఖుడు కదా, చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాను. ఈ ధర్మవీరుడు కూడా, కొడుకు కూడా ఎంతకాలం శైశవేశ విద్యానాం యవనే విశేషణం వార్ధకే మునివృత్తినాం, లాస్ట్లో మునిత్యజాం. శరీరాన్ని ఎప్పటికైనా పడిపోవలసిందే. యవ్వనం అనేటువంటిది శాశ్వతం కాదు కదా. వృద్ధాప్యం వచ్చింది ఈ ధర్మవీరుడికి, చనిపోయాడు. చనిపోయిన తర్వాత నారదుడు చెప్పిన హితబోధను పెడచెవని పెట్టాడు. మరణాంతరము 7 జన్మల యందు పులి అయి పుట్టి, అప్పుడు ఈ ధర్మవీరుడు తండ్రి కన్నా మహాదరిద్రం అనుభవిస్తున్నాడు. వీడు 7 జన్మలు పులి వ్యాఘ్రంగా పుట్టేట. మరి 3 జన్మల యందు వానరమై పుట్టి కోతి, మరో 3 జన్మలు కోతి ఆకారంలో పుట్టేట. 5 జన్మలు ఎద్దుగా పుట్టి, దుక్కు దున్నుతూ ఉంటుంది ఎద్దు, పొలాలు దున్నుతూ ఉంటుంది కదా ఎద్దు, ఆ ఎద్దుగా 5 జన్మలు పుట్టేట. 10 జన్మలు
10 జన్మల యందు మానవ స్త్రీగా పుట్టి ఒక స్త్రీగా ఆడదానిలా పుట్టేట. మరో 10 జన్మలు పందిగా, వరాహం పందిగా పుట్టేట. ఇలాగా జన్మలు కొన్ని యుగాలు అయిపోతున్నాయి తప్ప మానవ జన్మ అనేటువంటిది వాడికి రాలేదు. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంత స్త్రీగా పుట్టాడు. ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయింది. స్త్రీగా పుట్టాడు. స్త్రీగా పుట్టిన తర్వాత ఒక యవ్వన కాలంలో ఉండేటువంటి ఒక పేదమైనటువంటి బ్రాహ్మడికి ఇచ్చి వివాహం చేశాడు. పునః ధనవంతుడు ఇంట్లో పుట్టాడా? అది లేదు. పేదరికంతో బాధపడుతున్నటువంటి ఒక పేద బ్రాహ్మడు నిత్యం కూడా ఆదివారం చేసుకునేటువంటి బ్రాహ్మడి తాలూకా ఇంట్లోని ఆమెకు వివాహం చేశారట. ఎవరికి? ఈ సత్యసుందరుడికి. అన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సుఖపడ్డా? అది లేదు. ఎందుకు? కారణం ఏంటి? నారద మహాముని చెప్పినటువంటి ఒక్క పని చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగును. తనుకి తండ్రికి కూడా వెళ్ళలేదు. మొండివాడు, మూర్ఖుడు, అసమర్థుడు. అలాగైపోయింది. అయితే పెళ్ళైన తర్వాత కొంతకాలానికి ఆయన భర్త చనిపోయాడు. చిన్నతనమందే ఆమెకు కష్ట నష్టములు సంభవించుటకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. ఆఖరికి ఇన్ని జన్మలు అయిపోయిన తర్వాత వాడు ఆ సత్యసుందరుడు ఒక స్త్రీగా పుట్టాడు. పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. భర్త చనిపోయాడు. తల్లిదండ్రులు, బంధువులు చాలా దుఃఖించాడు. ఏమిటి వీటి తాలూకా జన్మ ఎంత దరిద్రంగా ఉంది? కూడా కుక్క, పంది, పులి స్త్రీగా పుట్టి భర్త చనిపోయాడు. చూడండి, ఆ సత్యసుందరుడికి దుఃఖించారు తల్లిదండ్రులు. తండ్రి ఆమెకు ఒక విపత్తు ఎందువలన కలిగినని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలిగ్రామ దానము నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి శాలిగ్రామ దానమును ధారపోసను. ఇప్పుడు బుద్ధి వచ్చింది వాడికి. ఇంతకుముందే ఆ బుద్ధి ఉంటే ఎప్పుడైతే ఒక స్త్రీగా పుట్టాడు, స్త్రీగా పుట్టినంత భర్త చనిపోయాడు ఈ సత్యసుందరుడికి, వెంటనే తల్లిదండ్రులు దివ్య దృష్టితో చూశారట. ఆనాడు దివ్య దృష్టి అనేటువంటిది ఉండేది. పూర్వజన్మలో ఏమిటి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని చాలా సూక్ష్మంగా గ్రహించగలిగిన వెంటనే ఈ స్త్రీగా పుట్టాడు కదా వీడు, దివ్య దృష్టితో చూస్తే వీడు ఆ జన్మలో శాలిగ్రామ దానం చేయలేదు. నారద మహాముని చెప్పినటువంటి విషయాన్ని పెడచెవుని పెట్టుకున్నాడు. ఆ ఒక్క శాలిగ్రామ దానం చేస్తే వైకుంఠంలో తండ్రి కొడుకులు చక్కగా ఉండవలసింది. అటువంటిది కుక్క, పిల్లి, వ్యాఘ్రం అన్ని జన్మలు పంది అయిపోయి ఒక పేద బ్రాహ్మడి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకొని ఆయన చనిపోతే ఆ స్త్రీగా వెధవ స్త్రీగా ఉండిపోయాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు కదా, దివ్య దృష్టితో చూస్తే వీడు ఇంతకుముందు నారద మహాముని చెప్పినటువంటి శాలిగ్రామదానం చేయలేదు, అందుకే వీడికి ఈ దరిద్రాలన్నీ సంభవించాయి అని చెప్పేసి చెప్పగానే శ్రీమన్నారాయణమూర్తి దర్శనమివ్వగానే అప్పుడు శాలిగ్రామ దానాన్ని ఈ స్త్రీ రూపంలో ఉండేటువంటి వాడు చేశాడు. సుమా దారపోసాడు నీళ్ళు వేసి, శాలిగ్రామ శిలాచక్రి భువనాన్ని విశేషత తస్మాత్ శివం మే అధశాంతం ప్రయశ్చమే అని చెప్పి శాలిగ్రామం మీరు చేస్తుంటారు కదా, అటువంటి శాలిగ్రామ దానాన్ని చేసింది ఈమె. చేయగానే ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ శాలిగ్రామ దాన ఫలముతోటి ఆమె భర్త తిరిగి జీవించెను. చూసాడా, భర్త వెంటనే ఆ వైకుంఠవాసులు తిన్నగా ఆ స్త్రీకి శాలిగ్రామ దానం చేసినటువంటి స్త్రీకి పంపించారట. ఎవరో వైకుంఠవాసులు, శాలిగ్రామ దానం చేసింది నీ భార్య, నువ్వు చక్కగా వెళ్ళు, భూలోకంలో చక్కగా కాపురం చేసుకొని పిల్లల్ని కని
చక్కగా ధర్మకార్యాలు చేయవయ్యా అని చెప్పేసి ఆ చనిపోయినటువంటి భర్త తిరిగి మళ్ళా వచ్చాట. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలుగా జీవించి జన్మాంతరము కూడా దాన ధర్మాలు చేసి స్వర్గమునికి వెళ్ళారు. మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణుడు పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి నిత్యము శాలిగ్రామ దానము చేయుచుండెను. వెంటనే చక్కగా ఆ వైకుంఠం నుంచి ఆ వైకుంఠవాసులు శ్రీమన్నారాయణమూర్తి పంపించాడు. అయ్యా, ఈ బ్రాహ్మణి తాలూకా కొడుకు ఈ దానం చేయకపోవడం వల్ల ఈ దుస్థితి కలిగింది కాబట్టి శాలిగ్రామ దానం చేశాడు, నువ్వు వెళ్ళు, ఆ స్త్రీకి భర్తగా ఉండు అని చెప్పి ఆ నూతన వధువులు ఇద్దరు కూడా హాయిగా ఉన్నారట. కొంతకాలానికి కొడుకు కూడా పుట్టేట చక్కగా సౌఖ్యంతో నిత్యం కూడా దేవతార్చన చేసుకుంటూ శివారాధన చేసుకుంటూ శాలిగ్రామ దానాలు చేసుకుంటూ చక్కగా సర్వకాల సర్వావస్థల యందు కూడా హాయిగా ఉన్నారట ఆ వైశ్య కుటుంబీకులు. ఈ శాలిగ్రామ దానం చేయడం అలాగే ఆ వంశంలోని పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ప్రతి కార్తీక మాసంలో కూడా ఆ శాలిగ్రామాన్ని దానం చేస్తూ చివరికి సకల సుఖాలు అనుభవించి తిన్నగా మోక్షాన్ని పొందేరు సుమా అనేటువంటిది ఈ శాలిగ్రామం తాలూకా మహిమ. ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు దానం చేయాలి, ఎలా దానం చేయాలి, మహర్షులు అలాగే అనేక రకాల ఋషులు చెప్పినటువంటి వాక్యాలు మనం చక్కగా వినాలి అనేటువంటిది ఈ శాలిగ్రామం తాలూకా మహిమ చెప్పడం జరిగింది. ఈ ద్వాదశి నాడు చేసేటువంటి శాలిగ్రామ దానం తాలూకా ప్రతిఫలం ఈ విధంగా ఉంటుంది. పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, వంశం నిలబడుతుంది సుమా అని చెప్పేసి ఆ వశిష్ఠుల వారు ఈ జనక మహారాజు గారికి చెప్తూ అలాగే నైమిషారణ్యమున ఈ సౌనకాది మహామునులందరికీ కూడా ఆ సూత మహాముని చక్కగా శాలిగ్రామ మహిమ, శాలిగ్రామ దానం గొప్పది 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 అని చెప్పాడు సుమా అని చెప్పేసి ఈ ద్వాదశి నాడు 12వ అధ్యాయంలో చక్కగా చెప్పడం జరిగింది. రేపు 13వ అధ్యాయం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ వయం మహేశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. కార్తీక దామోదర దేవతార్పణమస్తు. ద్వాదశి పర్వదినే సర్వజనానాం సర్వభక్త బృందానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ధనగనక వస్తువాహన ప్రాప్తిరస్తు. శాలిగ్రామ దేవత ప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు. స్వస్తి. భక్వై భక్వస్వాయై భక్వజావికాయై ఆపేభ్యశ్చ ప్రతిగ్రహః ఇంద్రో వరుణో బృహస్పతి ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమో తదభగస్యత అత్యాసనామాదతి భాన యస్య ఉగ్రాత్ ప్రతిగ్రహ తన్నో వరుణో రాజా పాణినా శమవరిషతు సోహమ పాపో విరజో నిర్ముక్తో ముక్తకిల్మిషః.